నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. చిట్టిబాబు గారు, ఇప్పుడు సీఎం చంద్రబాబు పదే మాట్లాడుతున్నారు. 1995 సీఎంని చూస్తారు, ఏం తమాషాలు చేస్తుర్రా? మొన్నేమో 1-2 ఎమ్మెల్యేలు అనుకున్నాం మనం, కాకపోతే ఇప్పుడు 13 మంది ఎమ్మెల్యేలు లైన్ క్రాస్ చేశారట. వాళ్ళు ఎవరి మాట వింటలేరట. అదేవిధంగా మొన్న శ్రీశైలం ఇష్యూ కానీ, ఎన్టీఆర్ వ్యవహారం కానీ, అదేవిధంగా ఆమదాల వలస ఎమ్మెల్యే మహిళా ప్రిన్సిపల్ మీద లైంగిక వేధింపులు కానివ్వండి, ఓవరాల్గా చూస్తే గాడి తప్పిన పాలన అనుకోవచ్చా ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్? ఏది గాడి తప్పినా కాదు. ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన చిత్తశుద్ధి పరిపాలన చేస్తాడంటే 95 ఏదో పెద్ద బంగారు పరిపాలన చేశాడు ఏదో చెప్పుకుంటాడు. ఆయన 95లో ఏ గొప్ప పరిపాలన చేశాడయ్యా? ఏం చేశాడని 2020 విషయం అన్నాడు. ఏమైంది విషయం? తొంగలో దొరికేశారు. ఊరే చెప్పడం వేరు. నిన్న కూడా మందలిస్తాడేంటి ఆ ఎమ్మెల్యే అంటే బూతులు మాట్లాడితే, నీ భార్యని మాట్లాడారని, నీ తల్లిని మాట్లాడే లోకేష్, ఇన్ని నా తల్లిని మాట్లాడే పవన్, ఇన్ని మాట్లాడిన మీరు అంత ఆవేశాలు కళ్ళపెట్టి తడిపెట్టుకుని ఏడ్చారు. మరి ఇంకో తల్లిని అన్నప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ చేయాలి. మీరు అతను అరెస్ట్ చేయటం, సస్పెండ్ చేయడం చేయాలి కదా. సస్పెండ్ చేయకుండా ఏదో లిప్ సింపతి, నేను ఒప్పుకోను, అంగీకరించరు, ఏమనుకుంటున్నారు మీరు? ఈ మాటలు వింటానే ఉన్నాం. 20 ఏళ్ళుగా చంద్రబాబు చెప్పేది మాటలు వింటానే ఉన్నాం. నేను మామూలుని కాదు, నేను లేస్తే మనిషిని కాదు, అది చేస్తా, ఇవన్నీ అంటూ ఉంటాడు. చేయాల్సింది దాచుకోవాల్సింది చేసుకుంటూ ఉంటాడు. అతను అన్నదానికి ఏమి బలం ఏముంది? ఏం చేస్తాడు? ఏం చేసావు? ఇప్పుడు మరి ఉన్నాడు శ్రీశైలం, మొత్తం ఏం చేసావు? ఇతను సస్పెండ్ చేసావా? ఈ దగ్గుబాటు వార్నింగ్ ఇచ్చినట్టు వార్నింగ్ సరిపోద్దా? అయితే మరి నీ భార్యని గురించి మాట్లాడాలంటే వార్నింగ్ ఇస్తే సరిపోయింది కదా. వార్నింగ్ ఇవ్వకుండా అంత కళ్ళమని నీళ్ళు పెట్టుకుని దాన్ని ఒక పెద్ద ప్రాపగాండ చేసి, నా భార్యని అంటారా అని, మా అమ్మని అంటారా, మేము చూస్తానని, మా అమ్మని అంటావా అని పవన్ కళ్యాణ్ మాట్లాడే, పవన్ కళ్యాణ్ లోకేష్ తిట్టే మా అమ్మని అంటావా అని, లోకేష్ పవన్ కళ్యాణ్ తిట్టే మా అమ్మని అంటావా అని, ఇద్దరు ఒకళ్ళు తిట్టారు కదా, అనుకున్నారు కదా. మరి అప్పుడు అంత వచ్చింది. ఇప్పుడు ఈ తల్లి కదా, ఆవిడ స్త్రీమూర్తి కాదా, ఆవిడ మాతృమూర్తి కాదా? ఉన్న వార్నింగ్లు ఏంటి? వెరీ యాక్షన్ అంటే ఉన్నే లిప్ సింపతి, డ్రామా కంపెనీ తప్పితే చంద్రబాబుది మొత్తం డ్రామా కంపెనీ. అతను ఎప్పుడు కూడా ఈజ్ నెవర్ ఎ క్రియేటర్, ఈజ్ ఎ డెకరేటర్, ఈజ్ ఎ డ్రామా. అన్నీ అలా మాట్లాడుతూ ఉంటాడు. జనాల్ని మెప్పించడం, జనాల్ని మభ్యపెట్టడం, వాళ్ళని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళటం, తద్వారా లభించుకుంటే ఆయనకు దానికి తగినట్టు ఆయన బాగా బ్రహ్మాండమైన 2 గొప్ప లక్షణాలు ఆయనకి. 2 గొప్ప. ఒకటి మహర్జాతకుడు, అదృష్టం ఉంటుంది. అతను అంత జాతకుడు లేడు. ఎందుకంటే మహాదేవుళ్ళు అంటే రామారావు గారికి ఆయన పక్కకి తప్పించి కూర్చుని కూడా మీడియాని చక్కగా మేనేజ్ చేసుకుంటూ ప్రజల్లో ఏం చేస్తాడులే పాపం అని పెంచుకోగలిగాడు. రెండోది మీడియాని మేనేజ్ చేయడం ఆయనకి చేతలైనట్టు ఎవరికి చేత కాదు. ఆయన ఒక తప్పు మాట్లాడతాడు, ఆ తప్పుని ఆహా ఓహో ఏం మాట్లాడారు చంద్రబాబు, ఆహా ఓహో అని భజన చేసే పత్రికలు, భజన చేసే మీడియా. బ్రహ్మాండంగా ఆ మీడియా మేనేజ్మెంట్ ఒకటి బాగా చేసుకుంటాడు. అతను దానికి ఎవరు సాటి లేరు. అలాగే ఆ మహర్జాతకుడు అదృష్టం. ఎన్ని పాపాలు చేసినా పాపి చిరాయి అన్నట్టు ఎన్ని పాపాలు చేసినా ఆయన సాగుతాను. అంటే మీరు అన్నట్టు ఎగ్జాంపుల్ ఏంటంటే, గత ప్రభుత్వం వైసీపీ హయాంలో వైసీపీ అప్పులు చేస్తేనేమో రాష్ట్రం శ్రీలంక అవుతుంది, ఇప్పుడు టీడీపీ అప్పులు చేస్తే సింగపూర్ అవుతుంది. మాటలకి ఏముంది అది చెప్తారు. మాటలు ఏం మాట్లాడతారు? ఆయన అప్పులు చేయాలంటున్నారు, అప్పు చేయాలి, అప్పు చేయకుండా సంపద సృష్టిస్తారన్నాడు. ఏమిటయ్యా సంపద అంటే, ఈ సంవత్సరంన్నరలో ఈ 1 ఇయర్లో 1,90,000 కోట్లు అప్పు నువ్వు చేస్తేనేమో దివాళా తెస్తా. పరిపాలన చేత కదా అప్పు, వాళ్ళు ఇతరులు చేస్తే పరిపాలన చేత కదా అప్పు చేశారు, మా అప్పులో ముంచేశారా. నువ్వు 1,90,000 అప్పు చేస్తే అదేమో సంపద? అసలు మాటలకిను ప్రజల్ని మీడియా, అందుకని మీడియా మేనేజ్మెంట్ తోటి అతను ఏ తప్పును కూడా బయటికి రానివ్వకుండా, ఏ తప్పును కూడా కవర్ చేస్తూ ఉంటాయి మీడియా. అదే పని పొద్దున్న లేస్తే మీడియా కూడా, ఆయన మీడియాకి, ఆయన పేపర్లకి పని ఏంటంటే ఎట్లా అబద్ధాలను ఎట్లా ప్రమోట్ చేయాలి, ఎట్లా బదనాం చేస్తూ మన అబద్ధాన్ని ప్రమోట్ చేయాలి. ఒకటి కాదు, ఎన్ని అబద్ధాలు. ఈనాడు లాంటిది ఎన్ని అబద్ధాలు రాస్తుంది, ఒక్కొక్కటి తేలుతున్నాయి కదా తప్పులని.
అంతే అది ఆయన గొప్ప అదృష్టవంతుడు, గొప్ప జాతకుడు, మీడియాని మేనేజ్ చేయడంలో మేధావి కనుక సాగుతుంది అంతే. ఎన్నాళ్ళు సాగుతుంది ఇప్పుడు తెలిసిపోయింది ప్రజలకి. ఆ మధ్య ఇప్పుడు తెలిసిపోయింది ప్రజలకి, అన్ని అబద్ధాలు అన్ని డ్రామాలు తెలిసిపోయినాయి. ఇప్పుడు కాదు ఏం లాభం, వీళ్ళుగాలి నాకు చేతులు ఆకులు పట్టుకున్నట్టు వాడు అయిపోయింది. ఓట్లు వేసేసారు, ప్రజలు నెత్తిడోరు బాదుకుంటున్నారు, పొరపాటు చేశాను, మళ్ళీ ఎన్నికల దాకా తప్పదు కదా వెయిట్ చేసి. ఓకే, చిట్టుబాబు గారు, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో సుప్రీంకోర్టు, ఇటేమో ప్రభుత్వం, స్పీకరు, మధ్యలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఇవాళ స్పీకర్ ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళకి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రావాలి. ఈ ఈ పద్ధతి కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఇలాంటి ప్రక్షాళన చేయకపోతే మన సమాజం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఏమైంది, నువ్వు పార్టీలో గెలుస్తావు, ఓ పార్టీలో ఆ పార్టీ అధికారంలోకి రాదు, ఇమీడియట్గా అధికారంలో వచ్చే పార్టీకి ఆయారం గయారం, అదే కదా గతంలో ఆయారం గయారంకు ఒక చట్టం పెడితే దాన్ని ఇంకో రకంగా వాడుతున్నారు. వన్ థర్డ్ అని చెప్పేసి జాయిన్ అయిపోవడం, లేకపోతే ఏ పార్టీ లేకుండా ఇండివిజువల్గా ఉండటం. ఎట్లా అది? నేను ప్రజలు ఓట్లు వేసింది నీ మొహం చూసి కాదు కదా, ఆ పార్టీ యొక్క గుర్తును చూసి కదా, ఆ పార్టీ గుర్తుకి ఆ పార్టీ నాయకుడిని చూసే నీకు ఓట్లు వేశారు. నీవు ఇండివిజువల్గా నీకు కాదు ఓట్లు అయ్యి పార్టీకి. నువ్వు ఎట్లా ఆ పార్టీని తొంగలోకి వెళ్తావు? రిజైన్ చేయి, వెళ్ళు, తప్పలేదు. నాకు ఓడిపోయా ఆయన నాకు ఈ పార్టీ అంటే రిజైన్ చేసేసి వెళ్ళు, మళ్ళీ కంటెస్ట్ చేయి, గెలువు, నో ప్రాబ్లం. నువ్వు రిజైన్ చేయకుండా పదవి అనుభవించాలి, పదవి తాలూకు బెనిఫిట్స్ అనుభవించాలి. ఇది చాలా రుగ్మతతో కూడిన రాజకీయాలు కదా. ఈ రాజకీయ రుగ్మతని రూపుమాపాలి. ఖచ్చితంగా వాళ్ళందరూ సస్పెండ్ అవ్వాలి, మళ్ళీ ఎన్నికలు రాని నుంచి గెలవని రావాలి. ఖచ్చితంగా సస్పెన్షన్ అనేది స్పీకర్ రాజకీయ ఉద్దేశాలతో నిర్ణయాలు ఉండకూడదు. రాజకీయంగా మన పార్టీ వాడు బయట, స్పీకర్ అనేవాడు స్థానం ఏంటి? స్పీకర్ స్థానం నాన్ పార్టీ. అతను స్పీకర్గా కూర్చునే ముందు తను అంతకుముందు ఏ పార్టీ ఉన్నాడో ఆ పార్టీకి రిజైన్ చేసి, ప్రైమరీ మెంబర్షిప్ రిజైన్ చేసి రావాలి. పార్టీ మెంబర్గా ఉండడానికి లేదు కదా. అలాంటప్పుడు నువ్వు పార్టీలకు అతీతంగా చట్ట ప్రకారం చెప్పేదాన్ని నువ్వు దాంట్లో లొసుగులు ఎతికి పెండింగ్ పెట్టి డెసిషన్ చెప్పకుండా పెండింగ్ పెట్టి వాళ్ళని కంటిన్యూ చేస్తే 5 ఏళ్ళు అయిపోతాయి. 5 ఏళ్ళు అయిపోయినాక ఆఖరి నెలలో ఇన్వాల్వ్ చేసి ఏ ప్రయోజనం కదా. ఇలాంటిది వాళ్ళని సస్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళని ఎన్నికలకు నుంచుంటే బై ఎలక్షన్ వస్తే అప్పుడు ఇలాంటి తప్పులు చేయడానికి పోతారు. ఇంత ఖర్చు పెట్టి మనం గెలిచాము, ఇవాళ మనం పోద్ది, పార్టీ మారంటే పదవి పోద్ది, మళ్ళీ ఉంచాలి, మూసుకుని కూర్చుంటారు. లేదా గెలవటము పార్టీతోటి ఒక పార్టీతో నుంచుంటాం, గెలవటం, మళ్ళీ ఆ పార్టీ అధికారంలో రాదు కనుక ఇంకో పార్టీ రాలేదు కనుక ఇంకో పార్టీలకు దూకటం. ఇది ఎక్కడ దౌర్భాగ్యం ఇది. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారంటే మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, కాకపోతే అభివృద్ధి నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసమే సీఎంని కలిసామన్నట్టు కూడా ఇప్పుడు మారుస్తుంది. అది మాట్లాడడానికి ఏముందని ఇదే ఇవాళ స్లోగన్ అదే, అభివృద్ధి కోసం అపోజిషన్ తోటి కూర్చున్నాం, అభివృద్ధి కోసం మంత్రాలు చేసాం. అభివృద్ధి కోసం నువ్వు వెళ్ళి మంత్రాలు చేయక్కర్లేదు కదా. రైట్ ఆఫ్ ఎమ్మెల్యేకి నీకు కావాల్సిన రైట్ తెచ్చుకుంటావు. వాడెవడు ఇవ్వనంటానికి? అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన ఈ కాన్స్టిట్యూన్సీకి ఇవ్వాల్సింది ఎమ్మెల్యే కోటా ఇవ్వాలి కదా. వాడెవడు ఇవ్వనంటానికి వాడెవడు? చట్టం రాజ్యాంగం ప్రకారం జరగాలి. రాజ్యాంగాన్ని మించి ఇంకేదైనా నువ్వు అడిగితే అప్పుడు వెళ్ళాలి. రాజ్యాంగానికి ఇవ్వాల్సి ఆటోమేటిక్ రొటీన్గా ఇవ్వాలి. ఇవ్వకపోతే నువ్వు ఫైట్ చేయాలి తప్పితే ఇవ్వడేమో అందుకని నేను కాళ్ళు పట్టుకుంటానంటే ఇది ఊరినే కుంటి సాకులు అంటారు. ఇట్లా కుంటి సాకులు అంతే. అంటే బీఆర్ఎస్ స్కెచ్ చేసిందంటారా పూర్తిగా పద్మవ్యూహంలో? కేటీఆర్ పద్మవ్యూహంలో కాంగ్రెస్ చిక్కిందా అంటే కాంగ్రెస్కి ఎవరు పద్మవ్యూహం వేయకలేదమ్మా. వర్ణ ఏదో సిటీలో ఒక సీటు రాలా, మఫ్షీలో వచ్చింది ఏదో ఒక సీటు, కొన్ని సీట్లు ఎక్కడో ఒక చిన్న క్యాల్కులేషన్ తప్పను వచ్చింది. వాళ్ళకి వచ్చిన 62 సీట్లు, ఓడిపోయినాయి 56 సీట్లు కదా. అంటే ఎక్కడ పొత్తలు ఎక్కడ వాడు కావాలని ప్రజలు కోరుకోవాలా, క్యాల్కులేషన్ మిస్లో కొట్టారు, పట్టణ వచ్చేసారు ఒక 62 సీట్లు, 56 సీట్లు మరి ఓడిచ్చారు కదా. వీళ్ళే కావాలి, కాంగ్రెసే కావాలి, కాంగ్రెస్ పాలు కావాలి ప్రజలు అంటే 90 సీట్లు ఇచ్చేవారు కదా. 62 ఎందుకు ఇచ్చారంటే ఒక క్యాల్కులేషన్ దెబ్బతిన గెలిచారు అంతే. తప్పితే వాళ్ళు కాంగ్రెస్ అనేది వాళ్ళే పతనం చేసుకుంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళ గాంధీ భవన్ వాళ్ళే తగలబెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర అన్ని రకాల దుర్మార్గాలు ఇవాళ వాళ్ళ 3 కూటములు జరుగుతున్నాయి. వాళ్ళ దాంట్లో 3 గ్రూపులు,
బట్టి విక్రమార్క గ్రూపు, రాజగోపాల్ రెడ్డి కొత్త గ్రూపు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ రెడీగా ఉన్నాడు సీఎంగా అవటానికి. ఇదంతా పిచ్చేది. ఈ గొడవల్లో ఉన్నారు. చంద్రబాబు రేవంత్ రెడ్డిని తప్పించడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో పావులు తప్పుతూ ఉంటే తను ఇక్కడ అందుకని కాంగ్రెస్ ఊళ్ళోడానికి పెద్ద గుడి దగ్గర అంత దారుణం జరిగితే కూడా హిందూ వ్యతిరేక కదా కాంగ్రెస్ తృప్తిపరచడం కోసం ఏమీ యాక్షన్ తీసుకోవాలి. హిందూ టెంపుల్స్ ఏమైనా కూడా హిందువులు ఏమైనా మనోభావాలు జరుగుతున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోడు. ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ అగేన్స్ట్ హిందూయిజం. వాళ్ళు హిందూ తాలిబాన్ అంటారు, హిందువుల్ని నానా బౌతులు మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు. కనుక అది మెప్పించడం కోసం ఉన్నాడు. వాళ్ళ బతుకులు అంతే, వాళ్ళు అలాగే ఉంటారు. ప్రజలు తెలిసిపోయింది. ఉన్నాయి టెంపరీగా మాట్లాడటం తప్పితే వాళ్ళే దించుకుంటారు. ఆల్రెడీ అయిపోయింది, పారామీటర్ అయిపోయింది. ఆల్రెడీ ప్రజల్లో సీఎం అంటే పరువు పోతుంది. గతంలో తెలంగాణ అంటే అంత పైన ఉండేది, దేశమంతా అలా కళ్ళు పైకి చూసింది. తెలంగాణ ఎమర్జింగ్ స్టేట్ అని ఘనంగా చూసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే నేషనల్ లీడర్ లాగా మొత్తం చూసింది. ఇవాళ ఎక్కడే తెలంగాణ అంటే బీహార్ కన్నా దారుణం అంటున్నారు, చూస్తున్నారు. ఎక్కడ నేషనల్ లెవెల్లో మన గురించి చాలా లోలో మాట్లాడుతున్నారు. మీ సీఎం ఎవరు అంటే పేరే వాళ్ళ కార్యకర్తల పేరు మర్చిపోతున్నారు. రాహుల్ గాంధీ కూడా పేరు మర్చిపోయి సీఎం అన్నాడు. సో ఎందుకు మరి వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉంటే పేర్లు ఎందుకు గుర్తుంటాయి? అది అలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కనుక అది పతనం అయిపోయే కాతే కాన్స్టిట్యూషన్ 5 ఏళ్ళు ఏం ఉంటారు, వాళ్ళు కొట్టుకు చస్తూ ఉంటారు. వాళ్ళకి అలవాటు అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.